Hello guys, welcome back to Opportunity Alert YouTube channel. గైస్ ఈరోజు ఒక ఎక్సలెంట్ పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ అయితే తీసుకొచ్చాను డిటో అనే కంపెనీ నుండి. గైస్ ఈ కంపెనీ నుండి మంచి ఆపర్చునిటీ అయితే వచ్చిందనమాట. ఇందులో మీకు ఎలాంటి సేల్స్ కానీ టార్గెట్స్ కానీ మీకైతే ఉండవు అనమాట. అలాంటి ఎక్స్పీరియన్స్ కూడా మీకైతే అవసరం లేదు. దీనికి ఫ్రెషర్స్ కూడా ఎలిజిబుల్, మీరైతే చక్కగా అప్లై చేసుకోవచ్చు. దీనికి సాలరీ కూడా చూసినట్టయితే కనుక 37,500 మీకు ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో మంచి ఆపర్చునిటీ అనమాట ఇది. ఎస్పెషల్లీ ఫ్రెషర్స్ కి మంచి ఆపర్చునిటీ, మీరు అసలు మిస్ కావద్దు. ప్లస్ దీనికి వర్క్ చేయడానికి అవసరమైన ల్యాప్టాప్ కూడా మీకు అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. ప్లస్ ఇంకా జాబ్ సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ నేను డీటెయిల్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే ఏ విధంగా అప్లై చేయాలనేది అప్లికేషన్ ప్రాసెస్ అయితే చూపిస్తాను. బిఫోర్ దట్ ఇంకా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ప్లస్ అంతేకాకుండా ఫస్ట్ వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే ఒక లైక్ మాకు చాలా ఎంకరేజ్ గా సపోర్ట్గా అయితే ఉంటుంది. గ్యాస్ ఇంకా డీటెయిల్స్ లోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్ట్. గ్యాస్ అప్లికేషన్ లింక్ వీడియో డిస్క్రిప్షన్ అయితే ప్రొవైడ్ చేశాను, మీరు అక్కడి నుంచి అయితే అప్లై చేసుకోవచ్చు. వన్స్ లింక్ మీద క్లిక్ చేయగానే ఈ విధంగా డిటో యొక్క అఫీషియల్ కెరీర్ పేజ్ అయితే మీకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ స్పాట్ అండ్ రోల్ చూడొచ్చు, ఇన్సూరెన్స్ అడ్వైజర్ రిమోట్. ఈ రోల్ కి అయితే మీరు హైరింగ్ అయితే చేస్తున్నారు అనమాట. ఇదైతే ఫుల్ టైం వర్క్ అనమాట. ప్లస్ అదేవిధంగా ఇక్కడ ఈ విధంగా స్క్రోల్ చేసినట్లయితే మీకు అబౌట్ డిటో కోసం కూడా అయితే ఇచ్చారనమాట. ఒకసారి మీరు అయితే వెరిఫై చేసుకోండి. సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే కనుక ఈ ఇన్సూరెన్స్ అడ్వైజర్ దాంట్లో మీకు ఎలాంటి సేల్స్ టార్గెట్ కానీ ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా మీకు అయితే అక్కర్లేదు అనమాట. సో మంచి ఆపర్చునిటీ. అదేవిధంగా ఇక్కడ రిక్వైర్మెంట్స్ చూసినట్లయితే కనుక ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే మీకు గుడ్ కమాండ్ ఆఫ్ ఇంగ్లీష్, నెక్స్ట్ ఇక్కడ బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలని ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ ఇన్ఫ్లుయెన్సర్ స్కిల్స్ అయితే ఉండాలని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశారనమాట. నెక్స్ట్ ఇక్కడ బెనిఫిట్స్ చూసినట్లయితే ఇది వర్క్ ఫ్రమ్ హోమ్, ఈ ఆపర్చునిటీకి గ్రోత్ కూడా మీకు అయితే బాగుంటుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ కాంప్రహెన్సివ్ హెల్త్ ఇన్సూరెన్స్ కూడా మీకు అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ శాలరీ కూడా చూసినట్లయితే 4.5 lakhs per annum మీకు ఫిక్స్డ్ అయితే ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ విల్నెస్ లీవ్స్ కూడా మీకు అయితే ప్రొవైడ్ చేస్తారని ఇక్కడైతే క్లియర్ గా ఇచ్చారు. నెక్స్ట్ ఆఫ్ సైట్ ఈవెంట్స్ కూడా మీకు అయితే ఉంటాయని ఇక్కడైతే క్లియర్ గా మెన్షన్ చేశారు. నెక్స్ట్ ఇక్కడ మీకు ఇంటర్వ్యూ ప్రాసెస్ కూడా ఈ రౌండ్స్ అయితే మీకు ఇంటర్వ్యూ అనేది ఉంటుందని ఇక్కడ క్లియర్ గా అయితే ఇచ్చేసారు. ఒకసారి మీరు ఫర్దర్ గా అయితే వెరిఫై చేసుకోండి. వెరిఫై చేసుకున్న తర్వాత ఇక్కడ అప్లై నౌ మీద క్లిక్ చేసినట్లయితే సో నెక్స్ట్ విధంగా మీకు అప్లికేషన్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ మీరు అప్లై విత్ రెజ్యూమ్ ఇక్కడ అప్లోడ్ చేసిన ఇక్కడ రెజ్యూమ్ ద్వారా కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇన్ కేసు ఇక్కడ రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేసినట్లయితే అప్లికేషన్ అనేది ఆటో ఫిల్ అయితే అయిపోతుంది. లేదంటే కనుక ఇక్కడ ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్, అదేవిధంగా ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ కూడా అయితే మీరు ఎంటర్ చేయండి. ఇక్కడ బేస్డ్ ఆన్ ద జాబ్ డిస్క్రిప్షన్ విచ్ టీమ్ వుడ్ యూ ప్రిఫర్ టు బి పార్ట్ ఆఫ్ అని అంటున్నారు. టీమ్ బ్లెస్సా, టీమ్ ఫాల్కన్, మీరైతే ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ ప్లీజ్ చూస్ ద స్లాట్ అని అడుగుతున్నారు. ఆ స్లాట్ కూడా మీరైతే సెలెక్ట్ చేసుకోండి. నోటీస్ పీరియడ్ డీటెయిల్స్, ఇన్ కేసు ఎక్కడైనా వర్క్ చేస్తుంటే కనుక నోటీస్ పీరియడ్ డీటెయిల్స్ కూడా అయితే. నెక్స్ట్ ఇక్కడ కరెంట్ సిటీసీ డీటెయిల్స్ కూడా అయితే మీరు ఎంటర్ చేయండి. ప్లీజ్ మెన్షన్ ఫ్రమ్ వే డిడ్ యూ హియర్ అబౌట్ దిస్ ఆపర్చునిటీ అంటున్నారు. ఆప్షన్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇఫ్ ఆప్షన్ వాజ్ అదర్స్ పెడితే కనుక దాని గురించి ఫుల్ డీటెయిల్ గా అయితే ఇక్కడ ఇవ్వండి. ఆర్ యూ అన్ ఎంప్లాయీ రిఫరల్ అని అడుగుతున్నారు. ఎస్ అయితే స్నో అయితే ఆప్షన్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. ఎస్ దెన్ ప్లీజ్ మెన్షన్ ఎంప్లాయర్ ఐడి అని అడుగుతున్నారు. ఇన్ కేసు ఎస్ అని పెడితే కనుక ఆ ఎంప్లాయర్ ఐడి కూడా ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ లిజనింగ్ వైల్ స్పీకింగ్ విత్ క్లయింట్స్ ఇన్ ద కాంటెస్ట్ ఆఫ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్ అని అడుగుతున్నారు. దాని గురించి ఫ్రీ వర్డ్స్ అయితే ఇక్కడ రాయండి. నెక్స్ట్ ఇక్కడ డిటో డస్ నాట్ బిలీవ్ ఇన్ స్పామ్ కాలింగ్ బట్ రాదర్ స్పీక్ ఓన్లీ టు కస్టమర్ హూ బుక్స్ కాల్ విత్ అస్ వై ఇట్ ఈస్ దిస్ గుడ్ అని అడుగుతున్నారు. దాని గురించి ఫ్యూ వర్డ్స్ అయితే ఇవ్వండి. ఇన్ కేసు దీన్ని గూగుల్ చేసినా కూడా మీకు అయితే ఆన్సర్స్ వస్తే వాటిని అయితే ఇక్కడ పేస్ట్ చేయొచ్చు. ఈజ్ నాట్ మోర్ దాన్ 4 sentences, సో రైట్ అబౌట్ యాక్టివిటీ దట్ యువర్ ప్రాక్టీస్ దట్ హ్యాస్ థాట్లీ యూస్ సేమ్ అవైలబుల్ లైఫ్ లెసన్స్ అని ఇక్కడైతే అడుగుతున్నారు. దాని గురించి కూడా ఫ్యూ వర్డ్స్ అయితే రాయండి. నెక్స్ట్ ఇక్కడ అపాన్ సబ్మిటింగ్ యువర్ అప్లికేషన్ యూ విల్ రిసీవ్ అన్ ఈమెయిల్ రిక్వెస్టింగ్ టు కంప్లీట్ యువర్ వీడియో స్క్రీనింగ్ అని అడుగుతున్నారు. ఇన్ కేస్ ఆ మెయిల్ వచ్చినట్టయితే మీరు దాంట్లో ఒక వీడియో అయితే మీరు అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. ఆఫ్టర్ దట్ మీరు ఇక్కడ చెక్ బాక్స్ మీద క్లిక్ చేసి సబ్మిట్ అప్లికేషన్ మీద క్లిక్ చేసినట్లయితే మీ అప్లికేషన్ అయితే సబ్మిట్ అయిపోతుంది. గైస్ అప్లికేషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉందో చూసారు కదా. ఖచ్చితంగా ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై అయితే చేసుకోండి. ఇది మంచి ఆపర్చునిటీ, ఇది ఫ్రెషర్స్ కూడా మంచి ఆపర్చునిటీ. మీరు మిస్ కాకుండా వెంటనే అప్లై అయితే చేసుకోండి. గైస్ ఈ జాబ్ సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే మీకు ఇచ్చాను అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఆపర్చునిటీస్ కోసం డైలీ మన ఛానల్ ఫాలో అవుతుండండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. గైస్ మరొక మంచి జాబ్ ఆపర్చునిటీతో అయితే మీ ముందుకు వస్తాను. అంతవరకు బై బాయ్.